భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించి అవిశ్వాసం వివాదం కొనసాగుతుంది. అయితే లోపల అవిశ్వాసం సంబంధించి ఓటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి 17 మంది హాజరు కావాల్సినప్పటికీ కోరం ఉన్నప్పటికీ కేవలం ఇప్పుడు మాత్రం 15 మంది మాత్రమే హాజరయ్యారు. అయితే ఇందులో 17 మంది గోవా క్యాంపు నుంచి తరలి వచ్చిన పరిస్థితి. అందులో ఒకరు నాగేశ్వర అనే వార్డు కౌన్సిలర్ ని కాంగ్రెస్ వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారనేది ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా దీనికి సంబంధించి నాగేశ్వరరావు సత్యమని వచ్చి నా భర్త ఎక్కడున్నాడు చెప్పాలి, నా భర్తను కిడ్నాప్ చేశారు అని ఆవేదన వ్యక్తం చేస్తూ అంటే ఇల్లందు కౌన్సిల్కి సంబంధించి లోపల అంటే ఓటింగ్కి సంబంధించి జరుగుతున్నప్పటికీ ఇక్కడికి వచ్చి తన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఆందోళన చేయడానికి వీల్లేదని చెప్తున్నారు పరిస్థితి. ఆయన ఎడిపోయిందో తెలియదయ్యా నాకు. నేను టీవీలో చూసి వచ్చిన, టీవీలో పట్టుకపోతారు, ఒక 10 మంది కల్లా పట్టుకపోతారు. మొత్తం కాంగ్రెస్ వాళ్ళే, నాకు తెలుసు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పట్టుకొని పోతాండు. 3వ వార్డు కౌన్సిలర్ 4 లీటర్ మా ఆయన. అందుకనే ఎప్పటి నుంచో 10 రోజుల కాంచే మాకు బెదిరింపులు వస్తాయి కాంగ్రెస్ వాళ్ళ నుంచి. వాళ్ళు మననేమంటారు, మనం ఏం చేయలేరు కదా అనుకున్నాం. ఇంత కాడుకొస్తుందని మాకు తెలియదు. ఆయన బీపీ పేషెంట్, ఇందులో స్క్రూలు ఉన్నాయి, గట్టిగా పట్టుకొని ఎట్లా పడితే అట్లా తీసుకుపోతే రేపు ఏదన్నా అయితే ఎవరికండి బాధ్యత? ఈ 1 సంవత్సరం అయితే కౌన్సిలర్లు పోతే మనిషి అయితే రాడుగా. నాకు అంత దారుణమా, ఎంత ఘోరంగా ఉంటుందా? ఒక 60 ఏళ్ళ ఆయన పట్టుకుని అంతకు దరిద్రంగా తీసుకుపోతారా? ఈ ప్రభుత్వం లేకపోతే రౌడీల ప్రభుత్వమా? ఇల్లెందులో ఉంది రౌడీలు. నా భర్త నాకు తీసుకొచ్చి చూపియాలండి. ఎవ్వరి మీద నాకేం లేదు. మా ఆయనని తీసుకొస్తే నేను మా జాగాలో మేము పోతాం. ఓటు వేస్తే ఇక్కడ చేతులు లేపుతా అనుకొచ్చిండ్రు, అంతే. అందరితో పాటు ఆయన వచ్చిండు. ఇక్కడ మనం చూస్తున్నాం అంటే సతీమణి తన నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాగేశ్వరరావుని కిడ్నాప్ చేసిన వ్యవహారం అంటే కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారని చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం తీసుకురమ్మని అంటే ఇక్కడ చూపించమంటే పోలీసులు కొద్దిసేపట్లో తీసుకొస్తామని చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి మనకు తెలుసు అంటే 2 వారాల నుంచి దాదాపుగా గోవాలో మిగతా ప్రాంతాల్లో క్యాంపు కార్యాలయం క్యాంపులో ఉన్నారు. 17 మంది వరకు క్యాంపులో ఉన్నారు. ఆ క్యాంపులో ఉన్న వాళ్ళని తీసుకురావడం కోసం కూడా ఇక్కడ అంటే కొంతమంది ప్రయత్నాలు అయితే చేశారు. అయితే ఈ ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సఫలీకృతం కాలేదు. కానీ చాలా రహస్యంగానే ఇక్కడికి వచ్చినప్పటికీ అంటే కార్పొరేట్లంతా కూడా అంటే గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన డి వెంకటేశ్వరరావు తర్వాత కాంగ్రెస్ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. ఆయన్ని రక్షించుకోవడం కోసం కాంగ్రెస్ సంబంధించి ఇక్కడ కనీసం ఓట్లు ఎవరు లేదు, కేవలం 4 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ 1 సీటు కూడా గెలవలేదు. కానీ ఆ తర్వాత ఫిరాయించిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కేవలం 4 మాత్రమే కాంగ్రెస్ ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పెట్టిన అవిశ్వాసం సంబంధించి ఇక్కడ అంటే ఇది అవిశ్వాసం సంబంధించి లోపల సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కోరం లేకపోవడంతో మొదటిసారి అవిశ్వాసాన్ని వాయిదా వేసి మళ్ళీ రెండవసారి అవిశ్వాసాన్ని అంటే ఎన్నిక సంబంధించి కొనసాగుతున్న పరిస్థితి. అయితే హైకోర్టు కూడా గతంలోనే తమకు బెదిరింపులు వస్తున్నాయని, తమకు రక్షణ కావాలని ఇక్కడ కౌన్సిలర్లు అందరూ కూడా అంటే హైకోర్టుకి జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా హైకోర్టుకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రధానంగా హైకోర్టు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ కొంత ఉత్కంఠమైన పరిస్థితి అయితే కొనసాగింది. అయినప్పటికీ ఇప్పుడు అవిశ్వాసం దాదాపుగా అంటే వేగిపోయింది. అంటే అవిశ్వాసానికి 17 మంది అంటే మొత్తం 24 ఒక కోఆప్షన్తో మొత్తం 25 మంది ఉంటే 17 మంది అవిశ్వాసానికి హాజరు కావాల్సి ఉంటే కేవలం ఇప్పుడు 15 మంది మాత్రమే హాజరయ్యారు. అయితే అందులో ఒకరు కిడ్నాప్ కావడం, మరొకరు సమావేశం దానికి వచ్చి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అవిశ్వాసం వేగిపోయింది. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొత్తం మీద కిడ్నాప్ వ్యవహారం మాత్రం కాంగ్రెస్ నేతల దగ్గరుండి కిడ్నాప్ చేశారనే ఆరోపణలు మాత్రం ఇక్కడ వినిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, ఎన్టీవీ, ఇల్లందు నుంచి.